హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు భూమితల్లి ప్రాపర్టీస్. ఏదైనా ఓపెన్ ప్లాట్స్ కానీ, ఫ్లాట్స్ కానీ, విల్లాస్ కానీ, అపార్ట్మెంట్స్ కానీ కొనాలనుకుంటున్నారా? అయితే మా యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, లేదా కింద ఉన్న కాంటాక్ట్ నెంబర్ని కాంటాక్ట్ చేయండి. ఈరోజు మీకోసం నార్త్ ఫేసింగ్లో 150 యార్డ్స్లో కన్స్ట్రక్ట్ చేయబడిన G+1 4 BHK ఇండిపెండెంట్ హౌస్ని తీసుకొచ్చాం. ఇది వచ్చేసి పార్కింగ్ ఏరియా అండి. ఇది టైల్స్తో చాలా ప్రీమియం లుక్ తోటి ఫినిష్ చేయబడింది. ఇక్కడ 4 వీలర్ చాలా కంఫర్టబుల్గా మనం పార్క్ చేసుకోవచ్చు. 2 వీలర్స్ కూడా మనం కంఫర్టబుల్గా పార్క్ చేసుకోవచ్చు. ఇక్కడ మనం చూసుకున్నట్టయితే స్టెప్స్ కూడా మార్బుల్ స్టోన్ తోటి ఫినిషింగ్ చేయబడింది. ఇక్కడ పార్కింగ్ ఏరియాలో కూడా మనకి ఫాల్ సీలింగ్ కూడా ప్రొవైడ్ చేశారండి. ఇది మెయిన్ ఎంట్రన్స్ డోర్. ఇది టేక్ వుడ్ తోటి డిజైన్ చేయబడింది. ఇది వచ్చేసి మనకి హాల్ ఏరియా చాలా స్పేషియస్గా ఉంది. టీవీ పెట్టుకోవడానికి సపరేట్గా సెట్ కూడా మనం పెట్టుకోవచ్చు. ఇక్కడ పైన చూసుకున్నట్టయితే మనకి ఫాల్ సీలింగ్ కూడా ప్రొవైడ్ చేశారండి. చాలా సింపుల్గా పెయింటింగ్ వర్క్ కూడా అయిపోయి ఉంది. కలర్ కాంబినేషన్ కూడా చాలా వండర్ఫుల్గా డిజైన్ చేశారు. ఇది వచ్చేసి మనకి కిచెన్ ఏరియా అండి. మాడ్యులర్ కిచెన్ పెట్టుకోవడానికి కూడా స్పేసెస్ ఇచ్చారు. తర్వాత కావాలంటే మనం కబోర్డ్ వర్క్ చేసుకోవచ్చు. ఇది వచ్చేసి వాష్ ఏరియా అండి. ఇక్కడ కనెక్టెడ్ చిన్న కారిడార్ ఉంది. ఇది వచ్చేసి మనకి బెడ్రూమ్ అండి, మాస్టర్ బెడ్రూమ్ విత్ సెల్ఫ్స్ ప్రొవైడ్ చేశారు. వెంటిలేషన్ కూడా చాలా బాగుంది. అదేవిధంగా మనకి ఫాల్ సీలింగ్ కూడా చాలా వండర్ఫుల్గా డిజైన్ చేశారు. తర్వాత కావాలంటే మనం కబోర్డ్స్ వర్క్ చేసుకోవచ్చు. అటాచ్డ్ బాత్రూమ్ కూడా ప్రొవైడ్ చేశారండి. ఇది కూడా మనకి వచ్చేసి ప్రీమియం లుక్ తోటి టైల్స్ తోటి ఫినిష్ చేయబడింది. ఇది వచ్చేసి చిల్డ్రన్ బెడ్రూమ్ అనుకోవచ్చు. దీనికి కూడా వెంటిలేషన్ చాలా బాగుంది. దీనికి కూడా మనకి వచ్చినట్టయితే షెల్ఫ్స్ కూడా ప్రొవైడ్ చేశారు. పెయింటింగ్ వర్క్ కూడా చాలా బాగుందండి. కలర్ కాంబినేషన్ చాలా బాగుంది. ఇప్పుడు మనం ఫస్ట్ ఫ్లోర్కి వెళ్తామండి. స్టెప్స్ కూడా మనం చూసుకున్నట్టయితే చాలా వండర్ఫుల్గా ఫినిషింగ్ చేయబడింది. ఆల్మోస్ట్ అంతా వర్క్ అంతా కంప్లీట్ అయిపోయిందండి. ఇది వచ్చేసి మనకి ఫస్ట్ ఫ్లోర్. ఇది వచ్చేసి మనకి హాల్ ఏరియా. కింద దానికంటే చాలా స్పేషియస్గా ఉందండి హాల్. ఇక్కడ కూడా మనం చూసుకున్నట్టయితే ఫాల్ సీలింగ్ చాలా సింపుల్గా వండర్ఫుల్గా డిజైన్ చేశారండి. పెయింటింగ్ వర్క్ కూడా అయిపోయి ఉందండి. కలర్ కాంబినేషన్ చాలా బాగుంది. కింద కూడా మనకి టైల్స్ ఫినిషింగ్తో వచ్చిందండి. ఇది వచ్చేసి మనకి కిచెన్ ఏరియా అండి. షెల్ఫ్స్తో ప్రొవైడ్ చేశారు. మాడ్యులర్ కిచెన్ కూడా మనం కావాలంటే తర్వాత ప్లాన్ చేసుకోవచ్చు. ఇది వచ్చేసి వాష్ ఏరియా అండి. వాష్ ఏరియా కనెక్టెడ్ మనకి కొంచెం కారిడార్ కూడా అవైలబుల్గా ఉందండి. ఇక్కడ అంతా వాస్తు ప్రకారం కరెక్ట్గా కట్టారండి. ఇక్కడ ఇది వచ్చేసి మనకి సపరేట్గా పూజ గది ప్రొవైడ్ చేశారు విత్ టైల్స్ ఫినిషింగ్ వచ్చిందండి. ఇక్కడ కూడా ఇది వచ్చేసి మాస్టర్ బెడ్రూమ్ అండి. ఇక్కడ కూడా మనకి చూసినట్టయితే వెంటిలేషన్ చాలా బాగుంది. షెల్ఫ్స్ ప్రొవైడ్ చేశారు అండ్ ఫాల్ సీలింగ్ కూడా చాలా వండర్ఫుల్గా డిజైన్ చేశారు. ఇది వచ్చేసి అటాచ్డ్ బాత్రూమ్ అండి. దీనికి కూడా మనకి ప్రీమియం టైల్స్ తోటి ఫినిషింగ్ చేయబడింది. ఇది వచ్చేసి కామన్ వాష్రూమ్ అనుకోవచ్చు. ఇక్కడ కూడా మనకి ప్రీమియంగా టైల్స్ తోటి ఫినిష్ చేయబడింది. ఇది వచ్చేసి చిల్డ్రన్ బెడ్రూమ్ అండి. కలర్ కాంబినేషన్ అయితే చాలా బాగుంది. వెంటిలేషన్ చాలా బాగుంది. షెల్ఫ్స్ కూడా ప్రొవైడ్ చేశారు అండ్ ఫాల్ సీలింగ్ కూడా చాలా వండర్ఫుల్గా డిజైన్ చేశారు. పెయింటింగ్ వర్క్స్ అన్నీ అయిపోయి ఉన్నాయండి. ఈ ప్లాట్కి 30 ఫీట్ రోడ్ కూడా అవైలబుల్గా ఉందండి. ఏరియా లొకేషన్ వచ్చేసి నియర్ మస్జిద్, అంబేద్కర్ నగర్. ప్రైసింగ్ వచ్చేసి 1.2 crores అవైలబుల్గా ఉందండి. చాలా ఎఫర్డబుల్ ప్రైస్లో. చుట్టుపక్కల చూసుకున్నట్టయితే చాలా రెసిడెన్షియల్ ఏరియా లాగా కూడా ఉందండి. చాలా ప్రైమ్ లొకేషన్లో ఉంది.